ఓకే. సో మనకి ట్రైనింగ్ ఆర్క్ లాగిన్ అవ్వడానికి login.salesforce.com యూఆర్ఎల్ ఓకేనా. సో ఈ సేమ్ యూఆర్ఎల్ మనం దేనికి యూజ్ చేసుకుంటాం, ప్రొడక్షన్ కూడా యూజ్ చేసుకుంటాం. సేమ్ యూఆర్ఎల్ నే ప్రొడక్షన్ కూడా మనం యూజ్ చేస్తాం. ఓన్లీ శాండ్ బాక్స్ మాత్రం మనం ఏమి యూజ్ చేస్తాం, test.salesforce.com మాత్రమే యూజ్ చేస్తాం. ఓకేనా. సో లాగిన్ డిఫరెంట్. ఓకే సరే. సో నిన్న మనం జస్ట్ ఓన్లీ ప్రోడక్ట్ టెస్ట్ అని ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకున్నాం. సో ఆబ్జెక్ట్ లో ఎన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేసినాం, ఓన్లీ ఒక ఫీల్డ్ మాత్రమే మనం కస్టమ్ గా క్రియేట్ చేసినాం. స్టాండర్డ్ ఫీల్డ్స్ గా ప్రొడక్ట్ టెస్ట్ నేమ్ అనేది బై డిఫాల్ట్ వచ్చింది కాబట్టి మనం ఇది ఒకటి క్రియేట్ చేస్తాం. సరే. సో రిమైనింగ్ ఫీల్డ్స్ మనం ఎలా క్రియేట్ చేయాలి. సో మీకు ఇక్కడ షార్ట్ కట్ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడికి వెళ్ళేసి వ్యూ ఫీల్డ్స్ అనేది మీరు క్లిక్ చేయొచ్చు. లేదు అంటే నావిగేషన్ ప్రకారమైన వెళ్ళొచ్చు. సెటప్ తర్వాత ఇక్కడికి వెళ్తాం మనం. ఆబ్జెక్ట్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్స్ అని ఉంటుంది. క్రియేట్ కింద ఆబ్జెక్ట్స్ అగైన్ ప్రోడక్ట్ టెస్ట్ ప్రోడక్ట్. ఇక్కడికి వెళ్తే మనకు నిన్న క్రియేట్ చేసుకున్న ఆబ్జెక్ట్ ఇది. దాని తర్వాత నిన్న క్రియేట్ చేసిన ఫీల్డ్స్ ఇది. రైట్. ఇప్పుడు చూడండి నిన్న మనం సో నిన్న మనం కొన్ని రికార్డ్స్ ని మనం క్రియేట్ చేసినాం. రైట్. సో నేను ఒక రికార్డ్ ని ఇప్పుడు మాడిఫై చేస్తాను. సో ఇప్పుడు చూడండి. సో క్రియేటెడ్ బై 1-3 ఓకేనా. లాస్ట్ మాడిఫైడ్ బై 1-3. సో ఈరోజు 5. సో ఎడిట్. సో అగైన్ టెస్ట్ అని ఒక నేమ్ ఇస్తాను. సో ఇక్కడ 1-4 ఇక్కడ సిస్టమ్ లో ఏదైతే టైం ఉంటుందో ఆ టైం ని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు కంపెనీ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తే ఇక్కడికి వెళ్ళేసి కంపెనీ ఇన్ఫర్మేషన్కి వెళ్తే ఇక్కడ ఏదైతే లాంగ్వేజ్ ఏదైతే టైం జోన్ ఉంటుందో మనకు సిస్టమ్ లో కూడా అదే టైం జోన్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి మనకు స్పెసిఫిక్ అమెరికా టైం జోన్ ఉంటుంది కాబట్టి ఈ టైం జోన్ లో ఏదైతే ఉంటుందో సిస్టమ్ టైం కూడా ఐ మీన్ ఈ ఆర్గో టైం కూడా అదే ఉంటుంది. సో అందుకని మనకు 1-4 అని చూపిస్తుంది. 1-4-6:49 PM. సో యుఎస్ టైం ప్రకారం ఇది చూపిస్తుంది అనమాట. ఓకేనా. ఇది మన ఇండియన్ టైం. ఇది కన్ఫ్యూజ్ కాకండి, ఇది మన ఇండియన్ టైం. ఈ సిస్టమ్ లో ఐ మీన్ ఈ ఆర్గనైజేషన్ లో ఏదైతే టైం జోన్ ఉంటుందో ఆ టైం జోన్ బేస్ చేసుకొని మనకు ఇక్కడ రికార్డ్స్ డేట్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసింది 1-3 చేసినాము. సో లాస్ట్ మాడిఫైడ్ బై ఈ రోజు. నిన్న ఈ రికార్డ్ ని క్రియేట్ చేసినాము. ఈ రోజు మాడిఫైడ్ బై ఎప్పుడు చేసినాము అంటే ఈ టైం వచ్చేస్తుంది. ఓకేనా. ఈవెన్ మీరు నేను కాకుండా వేరే వాళ్ళ రికార్డ్ మాడిఫై చేసినా కూడా లేకపోతే అపెక్స్ క్లాస్ ఏమన్నా వాలిడేషన్ రూల్స్ ఏమన్నా మీరు మాడిఫై చేసినా కూడా లాస్ట్ మాడిఫైడ్ బై ఎవరు చేసినారు వాళ్ళ పేరు వస్తుంది, ఎప్పుడు చేసినారు వాళ్ళ నేమ్ అనేది డేట్ అనేది కంప్లీట్ గా వచ్చేస్తుంది మనకు. ఓకేనా. సో ఈ డీటెయిల్స్ అన్ని మనకు కంపెనీ ఇన్ఫర్మేషన్ లో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏ లాంగ్వేజ్ యూస్ చేసుకుంటున్నారు, తర్వాత ఏ టైం జోన్ లో ఉన్నాము, తర్వాత మనకు డెవలపర్ ఎడిషన్. ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఇది ఏ ఎడిషన్ మీరు వాడుతున్నారు. ఓకేనా. సో ఏ ఎడిషన్ వాడుతున్నారు మీ కంపెనీలో మీ ప్రాజెక్ట్ లో ఏ ఎడిషన్ వాడుతున్నారు అని అడుగుతారు. సో అప్పుడు మీకు తెలియకపోతే ఏం చేయాలి, కంపెనీ ఇన్ఫర్మేషన్ కంపెనీ ప్రొఫైల్ లోకి వెళ్ళేసి కంపెనీ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వెళ్ళేసి మీరు ఆర్గనైజేషన్ ఎడిషన్ ఏ ఎడిషన్ వాడుతున్నారు. సో డెవలపర్ ఎడిషనా లేకపోతే ఎంటర్ప్రైజ్ ఎడిషనా లేకపోతే ప్రొఫెషనల్ ఎడిషన్ అని ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. సో ఎడిషన్స్ ఇవి దీన్ని బేస్ చేసుకుని మీరు చెప్పాలి ఏ ఎడిషన్ వాడుతున్నారని. మీరు ఒకసారి కంపెనీ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేస్తే మీకు రియల్ టైంకి వెళ్ళిన తర్వాత సో వాళ్ళు ఇక్కడ ఈజీగా మెన్షన్ చేసి ఉంటారు అనమాట ఏ ఎడిషన్ వాడుతున్నారు. దీన్ని బట్టి మీరు ఆన్సర్ చేయొచ్చు దాన్ని. ఓకేనా. సరే మనం ఫీల్డ్స్ ని క్రియేట్ చేయడానికి చూద్దాం. సో మీరు ఫీల్డ్స్ ని క్రియేట్ చేయాలంటే నావిగేషన్ ప్రకారం సెటప్ బిల్డ్ క్రియేట్ ఆబ్జెక్ట్స్ లోకి వెళ్ళేసి ప్రోడక్ట్ ఆబ్జెక్ట్ ని క్లిక్ చేస్తాం. లేదు అంటే ఇక్కడ మీకు యారో మార్క్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసి వ్యూ ఆబ్జెక్ట్. సో డైరెక్ట్ గా మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి వెళ్తారు. సరే. సో ఇక్కడ నాకు ఓన్లీ ఒక ఫీల్డ్ మాత్రమే క్రియేట్ చేసుకున్నాను, ప్రోడక్ట్ అడ్రస్ మాత్రమే క్రియేట్ చేసిన. సో రిమైనింగ్ ఫీల్డ్స్ మనం ఎలా క్రియేట్ చేయాలి. సో ఎలా క్రియేట్ చేయాలి, న్యూ. సో ఇంతకు ముందే చెప్పుకున్నట్లు మనకు సో ఇవి కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటాయి కంపేర్ టు ఈ డేటా టైప్స్ తో పోల్చుకుంటే. సో మనం ఫస్ట్ ఈ డేటా టైప్స్ ని యూస్ చేసుకొని తర్వాత మనం నెక్స్ట్ ఫర్దర్ క్లాస్ లో ఇవి చెప్పుకుందాం. సరే. నిన్న మనం టెక్స్ట్ చూసుకున్నాం. సో ఈ రోజు మనం టెక్స్ట్ ఏరియా చూద్దాం. సో టెక్స్ట్ ఏరియా అంటే ఇక్కడ చూడండి, అలో ఎంటర్ అప్ టు 255 క్యారెక్టర్స్ అండ్ సపరేట్ లైన్స్. ఓకేనా. సపరేట్ లైన్స్ గా మనకు 255 క్యారెక్టర్స్ ని మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో టెక్స్ట్ తీసుకుంటే ఓన్లీ అలో కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ అండ్ నంబర్స్, బట్ సపరేట్ లైన్స్ లో రావు. మీకు సపరేట్ లైన్స్ లో కావాలి అనుకుంటే టెక్స్ట్ ఏరియా తీసుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్
సో ఇక్కడ నేను డైరెక్ట్‌గా టెక్స్ట్ ఏరియా అనే ఇస్తాను మనకు అర్థం కావడం కోసం. సో రియల్ టైమ్‌లో మీకు ఏమిస్తారు అంటే ఎగ్జాక్ట్‌గా నేమ్ ఇస్తారనమాట. ఇక్కడ ఏం నేమ్ ప్రొవైడ్ చేయాలనేది నేమ్ ఇస్తారు. ఆ ఫీల్డ్‌కి సంబంధించిన డిస్క్రిప్షన్ ఏమైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తారు. హెల్ప్ టెక్స్ట్ మీకు నిన్న చూపించాను కదా! ఇక్కడ మీకు కర్సర్ తీసుకెళ్తే దిస్ ఇస్ ఫర్ టెస్టింగ్ అని ఇచ్చాను కదా! ఇలాగ మీకు పాపప్ కావాలి ఆ ఫీల్డ్ దగ్గర అనుకుంటే మీరు ఆ డేటాని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత ఈ ఫీల్డ్ మీకు రిక్వైర్డ్ కావాలనుకుంటే రిక్వైర్డ్. నిన్న మనం ఈ ప్రొడక్ట్ అడ్రెస్‌ని రిక్వైర్డ్ అని చేయలేదు కాబట్టి రిక్వైర్డ్ లేదు. ఇప్పుడు మనం రిక్వైర్డ్ అని పెట్టుకున్నాము. సో రిక్వైర్డ్ పెట్టుకుంటే మనకి ఎలా వస్తుందో చూద్దాం. సో టెక్స్ట్ ఏరియా తీసుకున్నాం చూడండి. సో రిక్వైర్డ్ పెట్టుకోగానే బై డిఫాల్ట్‌గా మనకిక్కడ ఏ ప్రొఫైల్‌కి అసైన్ చేయాలనేది మనకు చెక్ బాక్స్ అనేది డిజేబుల్ అయిపోతుంది. ఎందుకంటే అది మాండేటరీ ఫీల్డ్ కాబట్టి. సో మాండేటరీ ఫీల్డ్స్ ఖచ్చితంగా మీరు డేటాని ఎంటర్ చేయాలి కాబట్టి మీకు రిక్వైర్డ్ అనేది బై డిఫాల్ట్‌గా ఇది విజిబుల్ అనేది చెక్ అయిపోతుందన్నమాట. సో నెక్స్ట్. సో ఇక్కడ మనకు సేవ్ అండ్ న్యూ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ డేటా టైప్‌ని క్రియేట్ చేసుకోవడానికి డేటా టైప్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుందన్నమాట. లేదు సేవ్ అంటే అక్కడితో స్టాప్ అయిపోతుంది. సో సేవ్ అంటే అక్కడితో మన ఫీల్డ్‌ని క్రియేట్ చేసుకున్నట్టు అయిపోతుంది. సో ఇక్కడ మనం టెక్స్ట్ ఏరియాని క్రియేట్ చేసుకున్నాం. సో అండర్‌స్కోర్ సి. సో దీస్ ఫీల్డ్ ఆర్ క్రియేటెడ్ బై అస్. అందుకని మనకు కస్టమ్ ఫీల్డ్‌గా డిఫైన్ అయింది. సో ఇక్కడికెళ్ళేసి రిఫ్రెష్. సో టెక్స్ట్ ఏరియా. ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నేను దీంట్లో డేటా ఇవ్వకుండా నేను సేవ్ చేస్తాను. సేవ్ చేస్తే మనకు ఒక ఎర్రర్ త్రో చేస్తుంది. ఈ ఎర్రర్ అనేది సిస్టమ్ వాలిడేషన్స్ అన్నమాట ఇవి. సో సేల్స్‌ఫోర్స్‌లో బై డిఫాల్ట్‌గా సిస్టమ్ వాలిడేషన్స్ ఉంటాయి. మనం ఏం వాలిడేషన్ రూల్స్ క్రియేట్ చేయకున్నా కూడా సిస్టమ్ వాలిడేషన్స్. ఎందుకు సిస్టమ్ వాలిడేషన్ ఇక్కడ ఫైర్ అయింది అంటే, ఈ ఫీల్డ్‌ని మనం ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు రిక్వైర్డ్ అని ఇచ్చాం. ఫీల్డ్‌ని క్రియేట్ చేసేటప్పుడు మనం రిక్వైర్డ్ అని ఇచ్చాం. సో అందుకనే ఈ ఫీల్డ్‌కి ఎర్రర్ మెసేజ్ త్రో చేస్తుంది. అంటే ఈ ఫీల్డ్ బ్లాంక్‌గా ఉండకూడదు అని. సంథింగ్ వి నీడ్ టు ప్రొవైడ్ సమ్ వాల్యూ అన్నమాట. ఏదైనా ఒక సమ్ డేటాని ప్రొవైడ్ చేస్తే అప్పుడు ఆ రికార్డ్ అనేది సేవ్ చేయడానికి అలో చేస్తుంది. రిక్వైర్డ్ ఫీల్డ్ అని. ఓకేనా? సో నెక్స్ట్ న్యూ. సో టెక్స్ట్ ఏరియా అయిపోయింది. టెక్స్ట్ ఏరియా లాంగ్. సో ఇట్ విల్ అలో అప్ టు 1,31,072 క్యారెక్టర్స్‌ని అలో చేస్తుంది. సో ఇది టెక్స్ట్ ఏరియా మాత్రం ఓన్లీ 255 క్యారెక్టర్స్ విత్ సెపరేట్ లైన్స్. మీకు 255 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ కావాలి అనుకుంటే ఈ టెక్స్ట్ ఏరియా లాంగ్‌కి మనం వెళ్దాం. ఓకేనా? సో నెక్స్ట్. సో ఇక్కడికెళ్ళేసి టెక్స్ట్ ఏరియా లాంగ్. టెక్స్ట్ ఏరియా లాంగ్ తీసుకుంటాం. సో ఇక్కడ మీరు ఎగ్జాక్ట్‌గా ఇదేనా మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు మాక్సిమం వాల్యూ. లేదు మినిమమ్ వాల్యూ నాకు 1000 క్యారెక్టర్స్ కావాలి లేదా 2000 క్యారెక్టర్స్ కావాలనుకున్నా మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అన్నమాట. సో ఇది మాక్సిమం లిమిట్ వచ్చేసి ఇంత. ఓకేనా? తర్వాత మీరు విజిబుల్ లైన్స్. మీకు 3 లైన్స్ విజిబుల్ కావాలా? 5 లైన్స్ విజిబుల్ కావాలా? అనేది మీరు డిఫైన్ చేసుకోవచ్చు ఇక్కడ. సెపరేట్ లైన్స్ ఎన్ని లైన్స్ కావాలనేది మీరు సెపరేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్. సో ఇది మనం రిక్వైర్డ్ కాదు కాబట్టి మనకు ఆప్షన్స్ అనేవి మనం అన్ని ప్రొఫైల్స్‌కి అసైన్ చేసుకుంటాం. సో నెక్స్ట్. ఇప్పుడు మనం ఇందాక సేవ్ చేసాం. సేవ్ చేస్తే ఏమవుతుంది? అక్కడితో ఆగిపోతుందన్నమాట. ఇప్పుడు సేవ్ అని న్యూ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, మనం ఇంకో ఫీల్డ్‌ని క్రియేట్ చేసుకోవడానికి ముందుకెళ్తుంది. అంటే సేమ్ రిపీట్ అవుతుందన్నమాట మళ్ళీ. సో ఇప్పుడు టెక్స్ట్ ఏరియా తీసుకున్నాం. టెక్స్ట్ ఏరియా రిచ్. సో టెక్స్ట్ ఏరియా రిచ్ తీసుకుంటే ఏమవుతుంది అంటే, సేమ్ క్యారెక్టర్సే అలో చేస్తుంది. బట్ మనకు వర్డ్ ఫార్మాట్‌లో ఏవైతే ఉంటాయో లైక్ క్యారెక్టర్స్‌ని బోల్డ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఇమేజెస్‌ని యాడ్ చేయడం కానివ్వండి, లేకపోతే క్యారెక్టర్స్‌ని ఇటాలిక్‌లో కానీ, లేకపోతే స్ట్రైక్ చేయడం గాని మనకు వర్డ్‌లో కొన్ని ఆప్షన్స్ దొరుకుతాయి కదా! సేమ్ ఆప్షన్స్ కూడా మనం టెక్స్ట్‌ని ఎంటర్ చేసేటప్పుడు ఈ టెక్స్ట్ ఏరియా రిచ్‌లో దొరుకుతాయన్నమాట. టెక్స్ట్ ఏరియా లాంగ్‌లో ఓన్లీ క్యారెక్టర్ సైజ్ మాత్రం పెంచుకోవడానికి ఉంటుంది. టెక్స్ట్ ఏరియా రిచ్‌లో ఫార్మాట్, ఫాంట్ కలర్స్ లేకపోతే ఇమేజెస్‌ని యాడ్ చేసుకోవడానికి కూడా మనకు ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట టెక్స్ట్ ఏరియా రిచ్‌లో. సో నెక్స్ట్. సో ఇక్కడ నేను పేరిస్తాను. సో టెక్స్ట్ ఏరియా టెక్స్ట్ ఏరియా రిచ్. సో ఇక్కడ మీరు టెక్స్ట్ ఏరియా అనేది రిచ్ అనేది నేను మనకు ఫీల్ అర్థం కావడం కోసం చెప్తున్నాను కానీ, సో రియల్ టైమ్‌లో మీకు ఇక్కడ వేరే పేరు వస్తుందన్నమాట. ఇందాక మనం చూసాం కదా! రియల్ టైమ్ ఫీల్డ్స్ అని. సో అవన్నీ ఇక్కడ ఫీల్డ్స్ మీరు దాన్ని బట్టి మీరు ఎంటర్ చేసుకోవాల్సొస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్. సో బై డిఫాల్ట్‌గా అన్ని ప్రొఫైల్స్‌కి యాక్సెస్ ఇస్తున్నాయి ఫీల్డ్ కనిపించాలని. సో నెక్స్ట్. సో సేవ్. సేవ్ చేస్తే ఏమవుతుంది అక్కడితో స్టాప్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేసుకోవడానికి మనకు ఛాన్స్ ఉండదన్నమాట. మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ న్యూ అని క్లిక్ చేస్తున్నాం. సరే. ఇప్పుడు మనం కొన్ని ఫీల్డ్స్ మనం క్రియేట్ చేసుకున్నాం. రిఫ్రెష్. సో ఎడిట్. ఏదైనా ఒక సమ్ డేటాని ఇచ్చేటప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి మనకు ఇది టెక్స్ట్. సారీ ఇది టెక్స్ట్. ఇది టెక్స్ట్ ఏరియా లాంగ్.
టెక్స్ట్ ఏరియా రిచ్. చూడండి. సో టెక్స్ట్ ఏరియా లాంగ్‌కి, టెక్స్ట్ ఏరియా రిచ్‌కి ఏంటంటే డిఫరెన్స్ ఇవి అడిషనల్‌గా మనకు కొన్ని ఫీచర్స్ అనేవి మనకి యాడ్ అయిపోయినాయి. కావాలంటే ఇప్పుడు మనం సమ్ డమ్మీ డేటాని ప్రొవైడ్ చేద్దాం. సంథింగ్ కాపీ. కాపీ. కంట్రోల్ ఆల్, కంట్రోల్ సి. కాపీ. నెక్స్ట్ కంట్రోల్ ఆల్, కంట్రోల్ సి. కాపీ. కంట్రోల్ ఆల్, కంట్రోల్ సి. కాపీ. నెక్స్ట్ కంట్రోల్ ఆల్, కంట్రోల్ సి. కాపీ. ఓకే. అంటే మనం ఇచ్చిన క్యారెక్టర్ సైజ్‌ని బట్టి అన్ని క్యారెక్టర్స్‌ని మనం ఇందులో ప్రొవైడ్ చేసుకోవచ్చనమాట. కంట్రోల్ సి, సారీ, కంట్రోల్ ఆల్, కంట్రోల్ సి అండ్ వి. ఓకే. ఇక్కడ చూడండి. సో 0 రిమైనింగ్. సో ఇక్కడ మనం ఇచ్చిన క్యారెక్టర్ సైజ్ లిమిట్‌ని బట్టి టెక్స్ట్ ఏరియా లాంగ్‌లో మనం ఎంత ఇచ్చాం? 32,768 క్యారెక్టర్స్ మాత్రమే ఇచ్చాం. ఓకేనా? సో ఈ 32,768 క్యారెక్టర్స్ వరకు మాత్రమే ఇక్కడ అలో చేస్తుంది. టెక్స్ట్ ఏరియా లాంగ్‌లో. సో ఇక్కడ మనం టైప్ చేసినా కూడా మనకు అలో లేదనమాట. సో ఇప్పుడు మనం దీన్ని రిమూవ్ చేస్తే మనకి ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్‌ని ఇంకా ఎంటర్ చేసుకోవచ్చని మనకు చూపిస్తుంది. సో 10 రిమైనింగ్. సో ఇంకా 10 క్యారెక్టర్స్ కన్నా మనం ఎక్కువ యాడ్ చేసుకోలేం. ఓకేనా? సో సేమ్ వే ఇక్కడ గూడా టెక్స్ట్ ఏరియాలో కూడా మనం ఎంతైతే లిమిట్ ఇచ్చింటామో అంతే లిమిట్‌ని తీసుకుంటుంది. ఇక్కడ చూడండి 0 రిమైనింగ్. ఓకేనా? సో మనం టెక్స్ట్ ఏరియాలో ఎంత లిమిట్ ఇచ్చాము ఇక్కడ? 255 క్యారెక్టర్స్. సో అందుకని అంతే తీసుకుంటుంది. ఓకేనా? తర్వాత ప్రొడక్ట్ అడ్రెస్. సో ప్రొడక్ట్ అడ్రెస్‌లో మనం ఎంత ఇచ్చాం? ఓన్లీ 100 క్యారెక్టర్స్ రైట్? సో మనం నాట్ మోర్ థాన్ 100 క్యారెక్టర్స్‌ని ప్రొవైడ్ చేస్తే మనకు తీసుకోదనమాట అది. చూడండి. ఓన్లీ డైరెక్ట్‌గా చూపించేస్తుంది అది. తీసుకోదు. ఇంకా ఎర్రర్ కూడా తీసుకోదనమాట. సో ఇలాగ మనకు డిఫరెంట్‌గా డిఫరెన్స్ అనేది మనం ఈజీగా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కమింగ్ టు టెక్స్ట్ ఏరియా రిచ్. టెక్స్ట్ ఏరియా రిచ్‌లో మనం సేమ్ కంటెంట్‌ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా? ఇంకా మళ్ళీ అడిషనల్‌గా ఏమన్నా కావాలనుకుంటే ఇందులో కూడా యాడ్ చేసుకుంటాము. సో టెక్స్ట్ ఏరియా రిచ్‌కి మనం ఎంత ఇచ్చాము ఇక్కడ? 32,768 క్యారెక్టర్స్ ఇచ్చాం. ఓకేనా? సో ఇచ్చిన తర్వాత మనం అడిషనల్‌గా ఇంకా ఏమన్నా ఫీల్డ్స్‌ని ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే, సో మనం అడిషనల్‌గా ఇమేజెస్‌ని కానీ, యూఆర్ఎస్ గాని ఏమన్నా బోల్డ్‌లు గాని ఏమన్నా చూడండి ఇప్పుడు. సో నేను ఓన్లీ ఈ క్యారెక్టర్స్‌ని మాత్రమే, ఈ పారాగ్రాఫ్‌ని మాత్రమే బోల్డ్‌గా చేయాలనుకుంటున్నాను. సో ఇలా బోల్డ్‌గా చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత సమ్ పారాగ్రాఫ్‌గా నేను స్ట్రైక్ చేయాలనుకుంటున్నాను. సో ఇలా స్ట్రైక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో వీటిని నేను ఏదైనా నంబర్స్ అండ్ బుల్లెట్స్‌గా చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇలా తీసుకోవచ్చు నేను. ఇట్లా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. సో నీకు ఇటాలిక్ కావాలి. సో ఇటాలిక్. సారీ అండర్‌లైన్ తీసుకున్నాను అది. సో ఇక్కడికి మీకు ఇటాలిక్ కావాలనుకుంటే ఇటాలిక్. సో ఇలాగ. సో ఇట్లా డిఫరెంట్ స్టైల్స్, ఫార్మాట్స్ అనేవి తీసుకోవచ్చు. ఇందులో కూడా మీరు ఇమేజ్‌ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇమేజ్‌ని మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇమేజ్. సో చూస్ ఫైల్. ఓకే. ఈ పిక్‌ని మీకు పెట్టుకోవాలనుకుంటే ఈ పిక్‌ని మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇలాగ. సో పిక్‌ని కూడా ఇన్సర్ట్ చేసుకొని మీరు సేవ్ చేసుకోవచ్చు. సేవ్. సేవ్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. ఓకే. సో క్యారెక్టర్స్ ఎక్సీడెడ్ అయిపోయినాయి. సో వి కాంట్ సేవ్ మోర్ థాన్ దట్ అని చూపిస్తుంది ఎర్రర్. సో మనం కొన్ని క్యారెక్టర్స్‌ని రిమూవ్ చేద్దాం. సో రిమూవ్ అండ్ సేవ్. స్టిల్ వి హావ్ సేవ్. ఓకే. సో రికార్డ్‌ని సేవ్ చేసిన తర్వాత మనకు ఇలా కనిపిస్తుంది. ఓకేనా? సో మనకు యాక్చువల్‌గా 32,000 క్యారెక్టర్స్‌ని ఎంటర్ చేసేంత టెక్స్ట్ మనకు ఉండదన్నమాట. ఓకేనా? సో మనకు లిమిట్స్ ఉంటాయో మనకు అర్థం కావడానికి కోసం మీకు ఈ లిమిట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేసినా ఇక్కడ. ఓకేనా? సో ఇంత టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్ మనకు రియల్ టైమ్‌లో కూడా ఉండదు. బట్ మీకు అర్థం కావడానికి కోసం చూపించానన్నమాట. ఓకేనా? సో ఎడిట్. సో సమ్ డేటాని మనం ఇక్కడ రిమూవ్ చేద్దాం. ఓకే. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ కనెక్ట్ అవ్వండి. ఇది డిస్కనెక్ట్ అయిపోతుంది.
సో డిలీట్, డిలీట్, డిలీట్. ఓకే. మనకి జస్ట్ లుక్ అండ్ ఫీల్ కోసం నేను ఇట్లా టెక్స్ట్‌ని డిలీట్ చేస్తున్నాను. మీరు ట్రై చేయండి డిఫరెంట్‌గా. మీకు అర్థమవుతుంది అది. ఎందుకు మనం వాడుతున్నాం అనేది. కంట్రోల్ వి, కంట్రోల్ వి. జస్ట్ నేను ఒక పేజ్‌ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. ఒక ఇమేజ్‌ని ఇన్సర్ట్ చేస్తాను ఇక్కడ. సో ఇన్సర్ట్ అన్ ఇమేజ్. ఓకే. ఇమేజ్ ఇన్సర్ట్ అయింది. సేవ్. సో మనం రికార్డ్ సేవ్ చేసినాక ఇలా కనిపిస్తుంది మనకు. ఓకేనా? సో అర్థమైందా డిఫరెన్స్ టెక్స్ట్ ఏరియాకి, టెక్స్ట్ ఏరియా లాంగ్‌కి, టెక్స్ట్ ఏరియా రిచ్‌కి. సో ఇదన్నమాట మనకి డిఫరెన్స్. సరే నెక్స్ట్. సో న్యూ. సో ఇక్కడ మనం ఏం చూసుకున్నాం టెక్స్ట్, టెక్స్ట్ ఏరియా రిచ్, టెక్స్ట్ ఏరియా లాంగ్ వరకు చూసుకున్నాం రైట్? తర్వాత మనకు టెక్స్ట్ ఎన్క్రిప్టెడ్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఈ టెక్స్ట్ ఎన్క్రిప్టెడ్ ఏంటి అంటే మనకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. లైక్ అమౌంట్ డెబిట్ అయినా కూడా లేకపోతే క్రెడిట్ అయినా కూడా మనకు ఒక అలర్ట్ వస్తుంది. సో అలర్ట్ వచ్చినా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అకౌంట్ నంబర్ లాస్ట్ 4 డిజిట్స్ కానివ్వండి, లేకపోతే ఫస్ట్ 4 డిజిట్స్ కానివ్వండి, మీకు కనిపించి రిమైనింగ్ అంతా ఇంటూ మార్క్‌లో ఉంటుంది. రైట్? మీ అకౌంట్ నంబర్‌ని ఫుల్‌గా మెన్షన్ చేయడం. రైట్? ఓన్లీ ఫస్ట్ 4 డిజిట్స్ కానీ లేకపోతే లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే మీకు కనిపించేలాగా పెట్టేసి రిమైనింగ్ అంతా ఇంటూ మార్క్‌లో పెట్టారు. సో దానికి మనం ఇక్కడ సేల్స్ ఫోర్స్‌లో ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. సో టెక్స్ట్ ఎన్క్రిప్టెడ్ అని. సో ఇది మనకు అలాంటి ఫార్మాట్‌ని మనకు డిస్‌ప్లే చేస్తుందన్నమాట. అది ఎలా చేస్తుంది ఇప్పుడు చూద్దాం. సో నెక్స్ట్. సో ఇక్కడికెళ్ళేసి నేను జస్ట్ ఒక నేమ్ ఇస్తాను అకౌంట్ నంబర్ అని మీకు అర్థం అవ్వడం కోసం. సో లెంత్ నేను ఒక 15 క్యారెక్టర్స్ పెట్టుకుంటాను. తర్వాత ఇక్కడ మనకు అడుగుతుంది మాస్క్ టైప్. సో మీకు లైక్ అన్ని క్యారెక్టర్స్‌ని హైడ్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే లాస్ట్ 4 క్యారెక్టర్స్‌ని క్లియర్ చేయాలనుకుంటున్నారా? ఏంటి? సో ఇప్పుడు నేను మాస్క్ ఆల్ క్యారెక్టర్స్ అంటే అన్ని క్యారెక్టర్స్‌ని హైడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఇంటూ కావాలా? స్టార్ కావాలా? ఇంటూ కావాలా? స్టార్ కావాలా? అని అడిగితే ఏదో ఒక ఆప్షన్ తీసుకోండి మీరు. సో ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది. సో కంప్లీట్‌గా అకౌంట్ నంబర్‌ని హైడ్ చేస్తుంది. లేదు మీకు ఓన్లీ లాస్ట్ 4 మాత్రమే కనిపించేలాగా ఉండాలంటే లాస్ట్ 4 లాగా కనిపిస్తుంది. ఓకేనా? సో లేదు మీకు క్రెడిట్ కార్డ్ ఫార్మాట్‌లో కావాలనుకుంటే ఆ క్రెడిట్ కార్డ్ ఫార్మాట్‌లో మధ్యలో ఐఫోన్ ఉంది కదా! 4 డిజిట్స్ ఐఫోన్ ఇలా డిస్‌ప్లే అవుతుంది. సో అలా కాదు మీకు నేషనల్ ఇన్స్యూరెన్స్ నంబర్ ఫార్మాట్‌లో కావాలనుకుంటే ఇలా కనిపిస్తుంది. ఓకేనా? సో ఓన్లీ ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఫార్మాట్స్‌నే మనం తీసుకోవాలి. మనకి ఓన్‌గా క్రియేట్ చేసుకున్న ఫార్మాట్స్ ఇక్కడ అవైలబుల్‌గా ఉండవు. మనకి ఇంటూ కావాలంటే ఇంటూ, స్టార్ కావాలనుకుంటే స్టార్. సో ఆ ఫార్మాట్‌లోనే మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను ఓన్లీ ఫర్ టైమ్ బీయింగ్ లాస్ట్ 4 డేస్ మాత్రమే కనిపించేలాగా పెట్టుకుంటున్నాను నేను. ఇంటూ సింబల్ తీసుకుంటున్నాను. ఓకేనా? ఇంటూ సింబల్ తీసుకొని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్. మీరు ఏ అకౌంట్ నంబర్ ఎంటర్ చేసినా కూడా మీకు ఓన్లీ లాస్ట్ 4 డేస్ మాత్రమే అవి మీకు అక్కడ పేర్ అవుతుందన్నమాట. సో సేవ్. సో ఇక్కడికెళ్ళేసి రిఫ్రెష్. సో ఆ ఫీల్డ్ అనేది క్రియేట్ అయితుంది ఇక్కడ. సో ఇక్కడికెళ్ళేసి ఎడిట్. సో ఇక్కడ నేను సమ్ డేటాని ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా? సేవ్. ఇక్కడికెళ్ళి చూడండి 5666 మనకు లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే కనిపించాలని పెట్టుకున్నాం కాబట్టి, సో ఈ ఫార్మాట్‌లో మీకు ఇదని కనిపిస్తుందన్నమాట. ఓకేనా? సరే. సో నెక్స్ట్ ఫీల్డ్. గో టు న్యూ అగైన్. సో తర్వాత ఇక్కడ మనకు టైమ్ ఉంటుంది. సో టైమ్. సో టైమ్ అంటే ఎగ్జాక్ట్‌గా మనం ఏ ఫార్మాట్‌లో కావాలనుకుంటే ఆ ఫార్మాట్‌లో మనం డిస్‌ప్లే చేసుకోవచ్చు. లేకపోతే లైక్ ఇక్కడ చూడండి 2 అవర్స్ 40 మినిట్స్ అలా అయినా డిస్‌ప్లే చేసుకోవచ్చు. లేకపోతే సెకండ్స్‌లోనే డిస్‌ప్లే చేసుకోవచ్చు. ఐ మీన్ మినిట్స్‌లోనే డిస్‌ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ ఈవెన్ సెకండ్స్‌లో అయినా కూడా మీరు ఈ ఫార్మాట్‌లో మీరు టైమ్ అనేది డిస్‌ప్లే చేసుకోవచ్చు. మీ చాయిస్ అది. ఏ ఫార్మాట్‌లో కావాలనుకుంటే ఆ ఫార్మాట్‌లో మీరు టైమ్‌ని డిస్‌ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంకో ఆప్షన్ ఉంది. డేట్ అండ్ టైమ్. సో ఇది వేరు. ఓకేనా? సో డేట్‌తో పాటు ఇక్కడ టైమ్ అనేది పాపప్ అయితుంది. ఇక్కడ ఓన్లీ టైమ్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? మీకు డేట్ అండ్ టైమ్ కావాలనుకుంటే ఈ డేటా టైప్ యూజ్ చేసుకుంటారు. డేట్‌తో పాటు టైమ్ వస్తుంది. ఓన్లీ మీకు టైమ్ కావాలనుకుంటే టైమ్ మాత్రమే ఇక్కడ తీసుకుంటారు. ఓకేనా? సో టైమ్. సో ఇక్కడ నేను ఫీల్డ్ నేమ్ వచ్చేసి టైమ్ అని ఇస్తాను. సో నెక్స్ట్. విజిబుల్ టు ఆల్ రీడ్ ఓన్లీ. నెక్స్ట్. సేవ్ న్యూ అంటే కొడితే ఏమవుతుందంటే మళ్ళీ ఇంకో ఫీల్డ్ మనం క్రియేట్ చేసుకోవడానికి వెళ్తాం. సో ఇక్కడికెళ్ళేసి యూఆర్ఎల్.
సో యూఆర్ఎల్ అంటే మనకు తెలిసిందే. ఏదైనా ఒక యూఆర్ఎల్‌ని ప్రొవైడ్ చేస్తే అది కూడా మనకు ఒక యూఆర్ఎల్ రూపంలో చూపిస్తుందన్నమాట అది. ఓకేనా? సో ఇక్కడ నేమ్ వచ్చేసి నేను యూఆర్ఎల్ అని ఇస్తాను. లేకపోతే మీరు వేరే నేమ్ సైట్ యూఆర్ఎల్ అని వేరే నేమ్ అని మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు. మీ డిపెండ్స్ అది. మనకు రియల్ టైమ్‌కి వచ్చేప్పటికి ఏమవుతుందంటే క్లయింట్స్ ఏవైతే ఇస్తారో మనకు, సో అవే డీటెయిల్స్‌ని మనం అక్కడ ప్రొవైడ్ చేయాల్సొస్తుంది. సో నెక్స్ట్ సేవ్. సో ఇక్కడికెళ్ళేసి రిఫ్రెష్ చేయండి. సో ఇక్కడ చూడండి. సో టైమ్. మనం ఇక్కడ ఏదైనా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకు ఇక్కడ సిస్టమ్‌లో 8:38 రైట్. సో 8:38 ఇక్కడ యూఆర్ఎల్ వచ్చేసి నేను గూగుల్.com అని ప్రొవైడ్ చేస్తున్నాను సింపుల్‌గా. సేవ్. ఇది మనకు ఇలా తీసుకుంటుంది. యూఆర్ఎల్ వచ్చేసి ఇలా తీసుకుంటుంది. మనం టైమ్ 8:38 తీసుకుంటే నేను ఇలా ఇచ్చేస్తుంది. సో మీరిలా వేరే టైమ్ ఐ మీన్ అవర్స్, మినిట్స్, సెకండ్స్ కూడా మీరు తీసుకోవాలనుకుంటే ఆ ఫార్మాట్‌లో మీరు టైమ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? తర్వాత నెక్స్ట్. సో ఇక్కడ మనకు టెక్స్ట్ నుంచి యూఆర్ఎల్ వరకు అయిపోయినాయి. తర్వాత మనకిక్కడ పిక్ లిస్ట్, మల్టీ పిక్ లిస్ట్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో పిక్ లిస్ట్ అంటే ఏంటంటే మనం ఒక డ్రాప్ డౌన్‌లో సమ్ వాల్యూస్‌ని ప్రొవైడ్ చేస్తాం. డ్రాప్ డౌన్‌లో సమ్ వాల్యూస్‌ని మనం ప్రొవైడ్ చేస్తాం. సో వాటి కోసం మనం పిక్ లిస్ట్ వాల్యూని తీసుకుంటాం. అంటే కెన్ సెలెక్ట్ ఓన్లీ వన్ వాల్యూ అనమాట. ఓకేనా? సో మల్టిపుల్ వాల్యూస్‌ని మీరు అట్ ఎ టైమ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మల్టీ పిక్ లిస్ట్ వాల్యూని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? సరే ఫస్ట్ పిక్ లిస్ట్ వాల్యూ చూద్దాం. సో పిక్ లిస్ట్. సో ఇక్కడ నేను హ్మ్. కంట్రీ అని ఇస్తాను. సో కంట్రీ. ఇక్కడ ఇది యూజ్ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూ సెట్ అంటే ఆల్రెడీ మీరు ఏదైనా వాల్యూ సెట్‌ని క్రియేట్ చేసుకొని ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అది క్రియేట్ చేసుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది. క్రియేట్ చేయలేదు కాబట్టి ఏం కనిపించదు. సో మీరు కొత్తగా వాల్యూస్ ఎంటర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సో ఐఎన్‌డి, ఏయుఎస్, పాకిస్తాన్, న్యూజిలాండ్, జింబాబ్వే ఇట్లా మీరు ఏవైతే కావాలనుకుంటారో ఆ నేమ్స్ ఎంటర్ చేస్తారు. తర్వాత ఇక్కడ డిస్‌ప్లే వాల్యూస్ ఆల్ఫాబెటికల్లీ అంటే ఇక్కడ మనం ఎలా వాల్యూస్‌ని ఎంటర్ చేసినా కూడా ఈ ఆప్షన్ చెక్ చేసినామంటే ఇవి ఆల్ఫాబెటికల్‌లో డిస్‌ప్లే అవుతాయి. తర్వాత యూజ్ ఫస్ట్ వాల్యూ యాస్ ఎ డిఫాల్ట్. సో ఇప్పుడు మనం ఫీల్డ్‌ని క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇండియా డిఫాల్ట్‌గా కనిపించాలి అంటే మనం ఈ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. సో లేకపోతే లేదు. సో ఈ ఆప్షన్ వచ్చేసి మనకు పిక్ లిస్ట్ వాల్యూ సెట్‌ని డిఫైన్ చేసుకోవడానికి ఈ ఆప్షన్‌ని మనం యూజ్ చేసుకుంటాం. అంటే ఈ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూస్‌ని ఏమన్నా యూజ్ చేసుకునేటప్పుడు వాడుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ వాడుకుంటాం. ఇది ఆప్షన్ మనకు ఉన్నా లేకపోయినా పెద్ద యూజ్ ఏం లేదు. సో నెక్స్ట్. సో మీకు ఫ్యూచర్‌లో ఇదే పిక్ లిస్ట్ వాల్యూస్‌లో మళ్ళీ ఏమైనా వాల్యూస్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తాము? ఆ ఫీల్డ్‌కెళ్ళేసి ఆ ఫీల్డ్‌ని ఎడిట్ చేసి సేవ్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు సేవ్ చేస్తాను. సో సేవ్ చేస్తే మనకు ఫీల్డ్ క్రియేట్ అయి ఉంటుంది. రిఫ్రెష్. ఇక్కడ చూడండి కంట్రీ. సో ఇక్కడ మనకు డ్రాప్ డౌన్‌లో ఈ వాల్యూస్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఓన్లీ ఒక్క వాల్యూని మాత్రమే సెలెక్ట్ చేసుకోగలరు. ఓకేనా? సో ఎందుకంటే పిక్ లిస్ట్ వాల్యూ మల్టీ పిక్ లిస్ట్ కాదు. ఓన్లీ వి కెన్ సెలెక్ట్ ఓన్లీ వన్ వాల్యూ అన్నమాట. ఓకేనా? సో దీన్ని క్యాన్సెల్ చేస్తే మనకు బై డిఫాల్ట్ ఇక్కడ ఏం కనిపించట్లేదు. సో ఇక్కడ డిఫాల్ట్‌గా మీకు ఏదైనా ఒక వాల్యూ కనిపించాలి అంటే అప్పుడు మనం ఏం చేసాం ఇందాక ఆప్షన్ చూసాం కదా! ఫస్ట్ వాల్యూ యాస్ ఎ డిఫాల్ట్ అని ఆప్షన్ చెక్ బాక్స్ ఉంది కదా! దాన్ని చెక్ చేస్తే ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ అనేది మనకి ఇక్కడ ఇట్లా బై డిఫాల్ట్‌గా ఇట్లా కనిపించేస్తుందన్నమాట. ఓకేనా? సో ఇది పిక్ లిస్ట్. సో మీకు మల్టీ పిక్ లిస్ట్ వాల్యూ అంటే ఏంటి అంటే సో యూ కెన్ సెలెక్ట్ మోర్ థాన్ వన్ అన్నమాట. సో ఇండియాతో పాటు ఇప్పుడు మీరు వేరే ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే వేరే కంట్రీస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడికెళ్ళేసి న్యూ. సో ఇప్పుడు పిక్ లిస్ట్ తీసుకున్నాం కదా! ఇప్పుడు నేను మల్టీ పిక్ లిస్ట్ తీసుకుంటాను. సో మల్టీ అంటే పేరులోనే ఉంది. వి కెన్ సెలెక్ట్ మోర్ థాన్ వన్ అన్నమాట. సో ఇది 1 మినిట్‌లో డిస్కనెక్ట్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ లింక్‌లో మళ్ళీ జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్. సో ఇందాక కంట్రీ తీసుకున్నాం కదా! ఇప్పుడు నేను స్టేట్ తీసుకుంటాను. స్టేట్ తీసుకొని సమ్ వాల్యూస్‌ని ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ. లైక్ ఏపీ, టీఎస్, టీఎన్ సంథింగ్ 3 వాల్యూస్ ప్రొవైడ్ చేశాను. సో నెక్స్ట్. సో విజిబుల్ టు ఆల్. నెక్స్ట్. సేవ్. సో ఇప్పుడు మనకు కంట్రీ, స్టేట్ అని 2 వాల్యూస్‌ని క్రియేట్ చేసుకున్నాం. కరెక్ట్? రిఫ్రెష్. ఇక్కడ చూడండి స్టేట్‌లోకెళ్తే మనకిక్కడ వాల్యూస్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఇలాగ 3 వాల్యూస్